ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. ఒకళ్ళు 15 సంవత్సరాలు చిన్న చిన్న చేయని తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మీరేమంటారు? ఇది చాలా దారుణమన్న. ఈ ఆర్టీసీ సంస్థలో నేను చెప్తున్నాను, ఈ భారతదేశం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఇన్ని వందల మందిని ఏ ఉద్యోగాలు కూడా తీయలేదన్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని అనుకున్నారా, లేదా ఆర్టీసీని లాభాల్లోకి నెట్టాలన్న ఉద్దేశంతోనే తెలియదు. కానీ చిన్న చిన్న ఉద్యోగుల్ని చిన్న చిన్న తప్పులతోని మమ్మల్ని ఇంటికి పంపించిన పరిస్థితులు ఉన్నాయన్న. ఉదాహరణకి నా పేరు సంజీవ్, మాది నిజామాబాద్ వండిపోలో నేను కండక్టర్గా పనిచేశాను. 2017లో సెప్టెంబర్లో అప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత 4.5 ఏళ్ళు అయింది. మాకు యూనిఫామ్ సప్లై లేదు. యూనిఫామ్ ఇవ్వండి అని అడిగినందుకు నువ్వు ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తావా అని చెప్పి, ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తావా అని చెప్పి వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు. అన్ని చేసి నా ఉద్యోగాన్ని ఊడగొట్టిరు. అన్ని స్టేజీల్లోనూ కనీసం నేను అప్పీల్ చేసుకున్నా. కావాలని, ఎందుకంటే మనం ప్రశ్నిస్తాం. తప్పు అధికారులు కానీ సూపర్వైజర్ ఏదైనా పొరపాటు చేస్తే ఇది తప్పు అని మనం ప్రశ్నిస్తే కళ్ళల్లో పెట్టుకుంటారు. కళ్ళల్లో పెట్టుకొని అరే సంగతి చూద్దామని చెప్పి మమ్మల్ని ఉద్యోగుల నుంచి తీసేశారు. అసలు ఆ రెగ్యులేషన్ కోర్టుకు పోలే. మళ్ళీ నేను కోర్టుకు ఇంకా నా అప్పీల్ మొన్ననే తిరస్కరించారు. 3 అప్పీళ్ళు కూడా, అంటే కావాలని ఒక అప్పీల్ మాకేమో 60 రోజుల్లో సమాధానం ఇవ్వమంటారు. అధికారులేమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా వాళ్ళ అప్పీల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్య పరిష్కరించకుండా ఇబ్బందులు చేశారు. ఇంకా ఇప్పుడు తర్వాత ఇక నాకు కోర్టే ప్రత్యామ్నాయం ఉండే, కానీ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మీ ద్వారా కూడా తీసుకెళ్ళాం అన్న. మన రఘున్న గారు కూడా తీసుకెళ్ళిర్రు, మల్లన్న గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిర్రు. ఇట్లా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి చిన్న ఉద్యోగులన్న, చిన్న ఉద్యోగులు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం కావాలా, 7-8 ఏళ్ళు ఉద్యోగాలు లేకపోతే ఇల్లులన్నీ పట్టణం నుంచి కాల్ చేసి పల్లెటూరులోకి పోయి కూలీ పనులు చేసుకుంటున్నారన్న. సో ఏంటంటే ప్రభుత్వం స్పందించి త్రిసభ్య కమిటీ వేసిందన్న. ఈ త్రిసభ్య కమిటీ వేసి కూడా గత డిసెంబర్లో వేయడం జరిగింది, 11వ తారీఖు డిసెంబర్లో పోయిన సంవత్సరం. ఈ కమిటీ కూడా వేగంగానే పనిచేసిందని మేము భావిస్తూ ఉన్నాం. అతి తొందరగా మా అందరికి కూడా అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పెద్ద మనసుతో, కొందరు తెలిసి తెలియక చేసి ఉండొచ్చు తప్పులు, కొందరు చిన్న తప్పులు అన్న, చిన్న తప్పులు. ఆయన ఇప్పుడు చెప్తా ఉండు, టికెట్ ఇచ్చిన ఆమె టికెట్ తీసుకుంది, ఆమె తప్పు ఒక స్టేజ్ దగ్గర ఇంకో స్టేజ్ దగ్గర. సో అది ఇప్పుడు కండక్టర్ తప్ప పర్సన్ తప్ప? మనిషిది కదన్న తప్పు. ఎందుకు మనిషి ప్యాసింజర్దే తప్పన్న. ఎందుకంటే మేము చెప్తున్నాం, మీరు వినండి అన్న. ఒక బస్సులో పల్లె వెలుగు బస్సులో 56 సీట్లు ఉంటాయన్న, ఎక్స్ప్రెస్ బస్సులో 49 సీట్లు ఉంటాయి, సూపర్ లగ్జరీ బస్సులో 38 సీట్లు ఉంటాయి. అంటే ఈ సీట్ల లెవెల్ జనాలు ఉంటే మాకు లెక్క దొరుకుతుంది, మేము కౌంట్ చేసుకోగలుగుతాం. అంతగా ఎక్కువ 100 మంది ఎక్కిన తర్వాత మాకు కండక్టర్లకు ఎక్కడి నుంచి లెక్క దొరుకుతుంది అన్న? దొరకదు. 100 మంది ఎక్కుతున్నారు. మీరు ప్రతి బస్సుని గమనించండి, 100 మంది ఉంటున్నారు. సరే, చట్టం ఏం చెప్తుంది? ఎంబీ యాక్ట్ సెక్షన్ 124 ప్రకారం ప్రయాణికులదే టికెట్ బాధ్యత అని చెప్తున్నారు. అయినా ఈ మన అంటే ఉద్యోగుల్ని తగ్గించే కుట్ర కావచ్చు, లేదా ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సుల్ని పెద్దగా పెంచి ఎలక్ట్రిక్ బస్సులు అంటే ఏవైనా అలాంటి బస్సుల్ని పెద్ద ఎత్తున పెంచి ఉద్యోగుల్ని దక్కించే కుట్రగా గత ప్రభుత్వం చేసిందని మేము భావిస్తూ ఉన్నామన్నా. కాబట్టి ఈ అద్దె బస్సుల వల్ల ఉద్యోగులు తగ్గుతారు, అవి పెరిగితే ఈ ప్రభుత్వం బస్సులు కొనేది తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి ఏదో గత ప్రభుత్వంలో కుట్ర జరిగే చిన్న కారణాలతో ఉద్యోగాలు తీసేసారు. దయచేసి ఆర్టీసీ అధికారులకు ఒక విజ్ఞప్తి, కింది స్థాయి అధికారులు కూడా ఆలోచించాలా. డ్రైవరు కండక్టర్లు శ్రమ చేసి రోజుకు 8 గంటలు పనిచేసే చోట 16, 17, 18 గంటలు పనిచేస్తూ చెమటోడ్చి వాళ్ళ డీజిల్ కాదు అసలు కార్మికుల రక్తంతో బస్సు నడుస్తుందని నేను నిరూపించగలుగుతా. ఎందుకంటే 8 గంటలకు 15-16 గంటలు చేస్తున్నాం కాబట్టి అధికారులు కూడా ఆలోచించాలా. ఒక కార్మికుడు వెనుక ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉంటారు, చదువు ఉంటుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి, కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, అయ్యవాళ్ళ ఆరోగ్యం ఉంటుంది, తల్లిదండ్రులది, పిల్లల ఆరోగ్యం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎవరన్నా తప్పు చేస్తే 50 రూపాయలు తప్పు చేస్తే 1000 రూపాయలు ఫైన్ అయ్యి, 5000 రూపాయలు ఫైన్ అయ్యి, 50 రూపాయలు తప్పు జరిగితే 5000 ఫైన్ అయ్యి. కానీ అంతేగాని అడ్డగోలుగా ఉద్యోగాలు వీకేసి రోడ్డు మీదకి వేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని, ఆర్టీసీ అధికారులకు కూడా కుటుంబాలు ఉంటాయని, పిల్లలు ఉంటారని ఇది భావించాలని ఆర్టీసీ అధికారులని కూడా సవినయంగా మనవి చేస్తాం. వారానికి 2 సార్లు తిరుగుతూనే ఉన్నాం. ప్రతి వారానికి 2 సార్లు తిరుగుతూనే ఉన్నాం. అయితే ఇది అంతా ఉద్యోగాలు తీసేయడానికి ప్రధానమైనటువంటి మన ఆర్టీసీ ఎండీ గారు దాదాపు 600 మందిని రోడ్డు మీద పడేసిండు. ఏమిడి ఉన్నప్పుడు ఇప్పుడే ఈఎండి కేసీఆర్ ఉన్నప్పుడు ఈఎండి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఈఎండి ఉన్నాడు. దాదాపు 600 మంది సజ్జనార్ సారు కుటుంబాలు రోడ్డున పడినాయి. చాలా ఇబ్బందులు ఉన్నారు. పిల్లలు చదివించలేక, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, హౌస్ లోన్లు తీసుకొని కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సజ్జనార్ గారు ఈ యొక్క బాధను గ్రహించి తక్షణమే క్షమాపణ కోరుతున్నారు. కాబట్టి అందరికీ ఒకసారి వన్స్ ఫర్ ఆల్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది మాది అందరి యొక్క కోరిక. ఇంట్లో
అది కూడా చిన్న కారణం, చేయని తప్పకు ఉద్యోగం తొలగించారు. ఒక కండక్టర్ టికెట్ తీసుకోలేదని తీసుకుని పోగొట్టుకున్నది ఏం చేసిందో కానీ కండక్టర్ని దాని ప్రభావం వల్ల మా ఉద్యోగం తీసేసి రోడ్డు మీద పడ్డా. దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. చాలా నానావస్థలు పడ్డాం. ఎంతోమంది అధికారులు చేసినా అధికారులు కూడా సరిగ్గా లేరు, రెస్పాండ్ అవుతలేరు. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంతో మేము రోడ్డు మీద పడ్డాం. కాబట్టి దయచేసి సజ్జనార్ గారు కమిటీ ఉంది కాబట్టి, కమిటీలో ఒక నెంబర్ కాబట్టి తొందరగా మాకు న్యాయం చేస్తారని మేము సజ్జనార్ గారికి ప్రెస్ మీట్కి వచ్చి వేడుకుంటున్నాము. సజ్జనార్కి ఇప్పటికైనా మనసు గారికి మాకు మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఉద్యోగాలు ఇవ్వాలనేది మాది ప్రధాన యొక్క కోరిక. అంతే. మీరు సార్ నేను మెడికల్ అన్ఫిట్ అయినా సార్, రాణిగంజ్ 1 డిపో సార్. నాదేం తప్పు లేదు. అయితే మా పిల్లలకి ఇస్తామంటారు సార్. మా పిల్లలు ఎడ్డెడ్డు పిచ్చి పిచ్చి 2 ఆడపిల్లలు సార్. వాళ్ళు ఉద్యోగం చేసేంత ఇది లేదు. మా భార్యకి ఇస్తామంటారు, డ్రైవర్ జాబ్ సార్. మా భార్యకి ఇస్తామంటారు సార్. మా భార్య ఏమో 10th చదవలేదు, 10th చదువు తీస్తామంటారు సార్. సరే మా భార్యకి ఏదో ఊడ్చేదో లేకుంటే నాకు అయినా ఏదో ఊడ్చేదో అని 5 సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాను సార్. దయచేసి అధికారులు నా మొర ఆలకించి నాకు ఏదైనా ప్రత్యామ్నాయ ఇబ్బంది ఏమొచ్చింది నీకు? నాకు నడుము నొప్పి వచ్చింది సార్. డ్రైవింగ్ పని చేస్తేనే వచ్చింది? అవును సార్, వాళ్ళు అవును సార్, తార్నాక హాస్పిటల్లోనే చేసారు సార్. నాకు ఏ ఉద్యోగం ఇచ్చినా, శ్రామిక్ ఇచ్చినా, అటెండర్ ఇచ్చినా, లాస్ట్కు పైకన్లు కడిగేది ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నా సార్. ఎందుకంటే నాకు కుటుంబం రోడ్డు మీద ఉన్నది సార్. దయచేసి మీరు ఉద్యోగం అయ్యాను. ఆర్థిక సాయం చేసిరా మరి? ఏం లేదు సార్. సజ్జనార్ సార్కు కాళ్ళు పట్టి మొక్కుతున్నా సార్ నాకు ఉద్యోగం ఇమ్మని. కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఆయన వచ్చి కొట్టుకున్నా మాదే తప్పు, మేము పోయి కొట్టినా మాదే తప్పు. అట్లాంటి శిక్షలు కానిరాని ఎన్నో ఉన్నాయి. అటువంటి తప్పుల వల్ల రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే భార్య పిల్లలు ఒక 600 మంది కుటుంబం అంటే ఇంటూ 4 వేసుకున్న 2400 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఆ రకంగా గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల మేము కోల్పోయినాం కొన్ని. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం కూడా మాకేదో ఇంత సహాయ సహకారాలు చేస్తుందని మేము అందరం కలిసికట్టుగా ఒక 600 మందిని సమైక్యమై మేము ఒక ఈ వేదిక ఏర్పాటు చేసుకొని సజ్జనారాయణ గారిని వేడుకుంటున్నాం. మా ఉద్యోగులు మాకు అయ్యా మీ పూటకు దండేసి మిమ్మల్ని ఎల్లకాలం వేళలా మేము గ్యాప్ తీసుకుంటాం మనసులో అని చెప్పి ఆ రకంగా మేము వేడుకోవడం జరిగింది. ఇది ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్న బయట కొద్ది దుడ్డ శక్తులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది ఆ రకంగా ఉన్నారు, కొంతమంది ఏ రకంగా ఉన్నారు. ఇస్తానంటే అద్దనడం కొంతమంది ఆ రకంగా చేయబట్టి మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. దాని గురించి ఆయన మా ఉద్యోగాలు మాకు కల్పించాలని ఆయన భగవంతుని వేడుకుంటూ, ఆయనను కూడా మా భగవంతుని లెక్క 7 కొండల వెంకటరామని ఎట్లయితే కొలుస్తున్నామో ఈసారిని కూడా ఆ ఫోటో పెట్టుకు కొలుసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్ నేను. మిర్యాలగూడ డిపో తిరుపతి డ్యూటీ చేస్తున్నా. కారు పోయి లారీకి గుద్దుకుంది, వెంకంగా పోయి టైర్ బస్ట్ అయిపోయింది. అందులోకి ఒక లేడీ దిగి రోడ్డు దాడడానికి పోతే మన బస్సు వచ్చింది. మన బస్సు అనుకోకుండా ఇక్కడ లారీ, ఇక్కడ డివైడరు, ఇక్కడ బ్రిడ్జి పైన బండి పడతా అని చెప్పి నేను బండి డివైడర్ కానిచ్చాను. అప్పటికి కూడా మంచి అకస్మాత్తుగా వచ్చి నా బండికి తాకింది, చనిపోయింది. కాబట్టి ఉద్యోగం పోయింది. కార్మికుల కాడికి, అందరి కాడికి, పెద్ద అధికారుల కాడికి మొత్తం అయినా నా డ్యూటీ ఇవ్వలేదు. నేను రోడ్డు మీద పడ్డా, నా పిల్లలు అందరూ రోడ్డు మీద పడడం, భూలేక వస్తున్నాం. మాకు ఏమి ఇవ్వలేదు, మాకు కష్టాల్లో ఉన్నాం. సత్యనారాయణ సార్ని దండం పెడతాం, నీ కాలు మొక్కుతాం, ఎట్లా చేసి మా డ్యూటీలు మాకు ఇవ్వాలని దేవుని కోరుతున్నాను. లేదు సార్, చిన్న కేసులు. ఒక దేవరకొండ డిపో నాది 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 30 ఏళ్ళు పూర్తయి ఇప్పటికి ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఒక మేడం గారు దేవరకొండ చింతపల్లికి టికెట్ తీసుకున్నారు, 50 రూపాయల టికెట్. కాకపోతే చింతపల్లి సాయిబాబు గుడి దగ్గర దిగకుండా మాల్ వరకు పొరపాటు ఓవర్ రైడింగ్ వచ్చింది. ఓవర్ రైడింగ్ వచ్చేసరికి అడిగితే చెక్కింగ్ వాళ్ళు ఎక్కినాక బలవంతంగా ఒకటే ఫోర్సింగ్ చేశారు. ఆవిడ అక్కడ 10 మంది స్టూడెంట్ పాస్లు దిగా వాళ్ళతో పాటు దిగిందని చెప్పి నేను అనుకున్నాను. తీరా అక్కడికి వచ్చేసరికి ఓవర్ రైడింగ్ కేసు రాస్తారు. ఓవర్ రైడింగ్ కలెక్టెడ్ కేసు రాస్తారు. యాక్చువల్గా అక్కడ ఒక చోట దిగకుండా ఒక చోటికి ఓన్లీ కేవలం ఓవర్ రైడింగ్ వచ్చింది. ఇంకా మా చెక్కింగ్ ఆఫీసర్లు ఎక్కారంటే ఎక్కడ ఏ చిన్నది దొరికినా వాళ్ళు బలవంతంగా ఇది చేసి మమ్మల్ని జీవితాలు నాశనం చేస్తున్నారు. నీ తప్పేముంది అందులో ఏమీ లేదు, నేను ఇచ్చింది కరెక్ట్ టికెటే ఉంది. కాకపోతే ఆ మేడము ఒక చోటు నుంచి ఒక చోటికి ఆమె తప్పది, ఆ మీద చేయాలి. కానీ మా చెక్కింగ్ వాళ్ళు ఏది దొరికినా చాలు మమ్మల్నే ఇది చేస్తున్నారు. ఎంత బతిలాడు అక్కడ ఉన్న కంట్రోలర్ గారు కూడా నా తరపున కొద్దిగా ఇది అది తప్పు చేయలేదండి అని చెప్పి ఎంత బతిలాడ కూడా చేయకుండా కలెక్టర్ కేసు రాస్తాడు. జీవితం అటాష్ 2.5 years అవుతుంది. 30 ఏళ్ళు చేసాయి ఇప్పటి వరకు. ఇంకా ఒక 6 నెలలు ఉంది. ఇది ఒక 2 నెలలు.
ఇది ఒక 2.5 సంవత్సరాలు అయింది. 33 ఏళ్ళు సర్వీస్. ఎక్కడ చేసిన గొంగళి అక్కడే. ఇంకొక 6-8 నెలలు రిటైర్మెంట్ కాబోతున్నాం. ఎదిగిన ఆడపిల్లలు ఉండాలి. 2 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన ఎదిగిన ఆడపిల్లలు వాళ్ళ బతుకులు అల్లారం అయిపోయాయి. అటు ఇటు కాకుండా కూలి పని చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు పరిస్థితి అగమ గోచరం అయిపోయింది అన్నమాట. కనీసం లాస్ట్ మూమెంట్లో అయినా సజ్జనారికి చేతులైతే మొక్కుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని కనికరించి మా జీవితాలు బాగు చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏం చేస్తాం ఇంకా మా బతుకు. ఈ ఒక్క 6 నెలలు పోతే ఇంకా మా పని ఇంతే సంగతి. అటు ఇటు కాకుండా అయిపోయాయి. అది ఒకటే కనికరించి మా తరపున మీరు కూడా కొద్దిగా మనవి చేయమని ప్రార్థిస్తాను. నిజామాబాద్ మొదట ఆర్మూర్లో యాక్సిడెంట్ అయింది. ఎట్లా నువ్వు ఎవరు చేసారు? వాళ్ళే తాగా చెనికటాల కింద పడ్డారు. వాళ్ళే వచ్చి పడ్డారు. వాళ్ళే వచ్చి పడ్డారు. కానీ అక్కడ ఏంటంటే జరిగింది, ఇక అటు వాళ్ళ ఏరియా కాబట్టి మనకు చెప్పేటోళ్ళు ఎవరు సాక్షులు ఎవరు లేరు, లేక అంతా మన మీదకే నెట్టేసింది లేదు. ఉన్న ప్రయాణికులు చెప్పలేదా మరి వాళ్ళు వచ్చి? ప్రయాణికులు చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళ దగ్గర నుంచి మన ఎవిడెన్స్ మాట్లాడితే చెప్తా కాదు. వాళ్ళకి ఏంటంటే టికెట్లు తీసుకోవాలి ఆధారంగా. 2 టికెట్లు తీసుకుని ఆధారం చూపించినాం. చూపించినా నాది నౌకరు ఇప్పుడు 10-15 ఏళ్ళు నాది. ఏమంటారు అధికారులు? ఏమంటారు అంతా రిజెక్ట్ చేసి కోట్ల నడుస్తుంది అది. అందుకని ఇప్పుడు సజ్జనార్ ద్వారా అయ్యా నౌకర్లు ఇస్తున్నారని బతిలాడుకొని మా భావం అనుకొని అయ్యా మా ఉద్యోగాలు మాకు ఇలా మా పిల్ల బతుకుతారని మేము దాన్ని అందరు ఆర్టీసీ కార్మికులు వచ్చారు. ఈ 3 మేమందరం ఒక యూనిట్గా ఏర్పడి పోయిన 2018, 22, 23 నుంచి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎంతోమంది సమ్మెగా. ఇవల్ల పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయని అన్ని మా మీడియా మిత్రులు అన్నందరూ మేమందరం ఒక యూనియన్గా తయారై దీనికి యూనియన్గా నెంబర్గా ఉన్నాం. మేమందరం కార్మికులు అందరం దీని కొరకు మేమందరం ఇప్పుడు పోయినసారి ఒక యూనిట్ ఏర్పడ్డాక పోయినసారి వాళ్ళ కమిటీలో ఏదో తప్పుగా మాట్లాడారని మీ సజ్జనాల మీద వ్యతిరేకంగా మాట్లాడారని అన్ని ఒక అపాయింట్మెంట్ వచ్చింది. అవి ఏం లేవు సార్. ఇప్పుడు అందరం కొన్ని చిన్న తప్పులు చేయొచ్చు. ఎండీగా మా దాటని వాళ్ళు ఎండీ గారి సమర్థించుకొని ఇది అందరూ నా పిల్లలే అని చెప్పి ఎండీ గారు మా వీళ్ళందరి మీద దయ ఉంచి ఆ పాత తప్పులు వదిలేసుకొని కొత్తగా మళ్ళీ అందరూ కమిటీ తయారైంది సార్. వాళ్ళందరికీ క్షమించి తప్పు ఉన్నాయి ఇలా క్షమించి వీళ్ళకంతా మన ఉద్యోగాలు ఇవ్వాలని నా యొక్క మనవి సార్. ఇప్పుడు పోయిన అందరూ అదే అంటారు, మా కార్మికులు పాత గవర్నమెంట్ ఖాతా చేసింది అని అంటారు. అందుకే ప్రజాపాలన కేసు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ గారు, చిన్నారెడ్డి గారు ఈ కమిటీ వేయించాడు. మాకు చాలా సంతోషం వేయించి మొన్న 300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మాకు కొంతమందికి వచ్చాయి, కానీ రాని వాళ్ళు కూడా బాధపడుతున్నారు చాలామంది. అందుకు సార్ మాకు ఇది దయించి మాకు మళ్ళీ చిన్నారెడ్డి సార్ నోడల్ ఆఫీసర్ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు దీని యొక్క కృషి గట్టిగా చేసి వీళ్ళంతా నా పిల్లలే అనుకో, ఎండి గారు కూడా మా మేడం సజ్జన సార్ కూడా మా పిల్లలు అనుకొని వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పారని కోరుతున్నారు సార్. తప్పుంటే నీవే క్షమించండి సార్. ఎండి గారు సార్ మీరు చిన్న నా పిల్లలు అనుకొని క్షమించండి. మీరు ఏదో తప్పుగా మాట్లాడినా క్షమించండి సార్. ఇప్పుడు అందరూ మంచిగా అయిపోయింది. నాదైనా మాట్లాడతారు మా అన్నయ్య, వీళ్ళందరూ మా అన్నయ్యలు మా కొరకు మొత్తం చేసి పెట్టేది కమిటీ వేసిన అన్నయ్య సార్. ఇప్పుడు అందరు క్షమించి కమిటీ వేసిన ఈ చరిత్రలో లేని కమిటీ కాంగ్రెస్ వల్ల వేసారు మా ఆర్టీసీ కమిటీ. అదే క్షమాభిక్ష పెట్టి ఎండి గారు మంచిగా మాకు చేస్తూ కమిటీ వేయించి ఎండి గారు, దివ్య మేడం గారు, సంజయ్ కుమార్ సార్ ఇలా 5 మంది కమిటీలో ఉన్నారు. వీళ్ళంతా నా పిల్లలే అనుకోని మీ చరిత్రలో మీకు ఒక పేరు ఉంటుంది సార్. ఇది మీ ఎప్పటికీ మర్చిపోయిన పేరు ఉంటుంది మీ కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు మీకు మరీ చెప్తున్నాను, ప్రజాపాలన కాంగ్రెస్ పాలన చరిత్ర లేని ఆర్టీసీ వీళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించారని మీ యొక్క పేరు ఎప్పటికీ వస్తుంది సార్. ధన్యవాదాలు సార్. ఎండి సజ్జనార్ గారు, మీకు మా యొక్క చిన్న వినుపం ఏమంటే అయ్య గారు, గత ప్రభుత్వంలో చిన్న తప్పులతోనే తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు సార్. కానీ ఈరోజు మా భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారయ్యా, మమ్మల్ని ఆదుకోండి, మాకు క్షమాభిక్ష పెట్టండి, మాకు ఇంత అన్నం పెట్టండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోము సజ్జనార్ సార్. ఎందుకంటే మా మేము పిల్లల్ని చదివించుకోలేక, ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చి పెళ్ళిళ్ళు చేయలేక అనేక ఇబ్బందులు, ఇంటి అద్దెలు కట్టుకోలేకుండా పోతున్నాము, ఇంట్లో గొడవ లేకపోతుంది. మా భార్య పిల్లలు మొత్తం అందరూ కూడా బయట పనులకి కూలి పత్తి తీయటానికని, మిర్చి కూలి కానీ
నానా పనులకు మహిళలు వెళ్తున్నారయ్యా, మాకు వేరే దిక్కు లేదు, మాకు ఉద్యోగమే దిక్కు. కాబట్టి సజ్జనార్ సార్ మమ్మల్ని మన్నించి మాకు అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చి మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గతంలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎటువంటి నిజం లేదు, అది కావాలని కొంతమంది దుష్ట శక్తులు పనిగట్టుకొని మీ మీద ఆరోపణలు చేశారు. 1000 కోట్లని 100 కోట్లని ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలు నిదానమైన కావాలనే ఉద్దేశంతోనే ఏదో వాళ్ళ మనసులో ఉంచుకొని మధ్యలో వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తూరి మీ మీద ఆరోపణలు చేశారు. దాన్ని మేము ముక్త కంఠంతో అందరం కూడా ఖండిస్తున్నాము. ఆయన నిజమైతే తీసుకొని వచ్చి నిరూపించమనండి, కానీ అది అబద్ధము, అది నిజం కాదు. ఆయన చేయలేడు, ఆయన వల్ల కాదు. కావాలంటే ఎండి గారిని టార్గెట్ చేసి అధికారుల మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన కాదు, అది కరెక్ట్గా ఉండదు, అది నిలబడదు. కాబట్టి దయచేసి అయ్యా మిమ్మల్ని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోము. మేము ఉన్నంతకాలము మా భార్య పిల్లలు కూడా మాకు ఇంత అన్నం పెట్టి మా ఉద్యోగాలు మాకు ఇస్తే మిమ్మల్ని జీవితంలో మర్చిపోము. మిమ్మల్ని ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని దేవుడు సజ్జనార్ గారు మాకు అన్నం పెట్టిండు, మాకు ఉద్యోగం ఇచ్చారు సారు అని మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎలవేలుగా కోరుకుంటామయ్యా. అట్లాగనే మన 3 సబ్ కమిటీ సభ్యులైనటువంటి దివ్య మేడం గారు, అలాగే సంజయ్ కుమార్ గారు, అలాగే తర్వాత అడిషనల్ కమిషనర్ గంగాధర్ సారు, అలాగే మన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు, అయ్యా మమ్మల్ని క్షమించి మాకు ఇంత అన్నం పెట్టండి. మీ అందరికీ అధికారులకి పేరు పేరున మేము ఎప్పుడు కూడా ఎలవేళలా మీకు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ దయచేసి మరొకసారి చేతులు జోడించి చెప్తున్నాము. ఎండి సజ్జనార్ గారు, అయ్యా మాకు క్షమాభిక్ష పెట్టి మాకు ఉద్యోగాలు అందరికీ ఇప్పిస్తే మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.